నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ సూచనల మేరకు నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు బెల్లంకొండ గోపి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో ఎంఆర్పీఎస్ నాయకుడు టీఎం రమేష్ హత్యాకాండకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు వారు దోషులను అరెస్టు చేశారని, హత్యకు గురైన కుటుంబాన్ని ఎస్సీ కమిషనర్ సభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరూ పరామర్శించలేదని, బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల పొలం ఇవ్వాలని, అలాగే నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును విచారించాలని, దోషులకు శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మాదిగ సంఘాలు, దళిత సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోలగట్ల రమేష్ మాదిగ, వివేక్ మాదిగ, పెంచలయ్య మాదిగ, మధు మాదిగ, సుధాకర్ మాదిగ, శ్రీహరి మాదిగ, శ్రీనివాసులు మాదిగ, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోపి మాదిగ, నేను ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా బాధ్యత వహిస్తా ఉన్నా. మరి ఈరోజు ఈ నెల్లూరు జిల్లా ఈఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర నిరసన కార్యక్రమం ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మధ్యనే కర్నూలులో జరిగినటువంటి టీఎం రమేష్ మాదిగ దారుణ హత్యకు కారణంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఆర్పీఎస్గా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. దళితులు చనిపోతే ఆర్థిక భరోసా లేదా ఆ యొక్క నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయడం కానీ జరగకపోవడం కానీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అగ్రవర్ణాల దాడుల్లో కావచ్చు, లేదా అగ్రవర్ణాల అటెంప్ట్ మర్డర్లు కావచ్చు, వాళ్ళకి అమ్మతే మీరు మంత్రివర్గ తీర్మానాలు చేసి ఆ కుటుంబాలని ఊటావుటిన ఆదుకున్నటువంటి చరిత్రలో మరి దళితులపై దాడులు జరిగినా, దళితుల హత్యాకాండలు జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకం నీరెత్తినట్టు ఉండడం శోచనీయంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ 15 రోజులు జరుగుతున్న రమేష్ మాదిగ మరణ జరిగి ఈ రోజుకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంమంత్రి కావచ్చు, లేదా ఎస్సీ కమిషన్ చైర్మన్ కావచ్చు, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కావచ్చు, ఇంతవరకు ఆ కుటుంబాన్ని పలకరించి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. మరి అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షతో ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి 29 మంది ఎమ్మెల్యేలు లేదా 9 ఎంపీలు జరిగినటువంటి దళిత దాడులపై ఎందుకు మీరు నోరు విప్పడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అంతేకాదా ఈ రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు బ్రహ్మయ్య మాదిగ గారి తరఫున మేము ఒక పిలుపునిస్తా ఉన్నాం. ఇక్కడ ఉండబడే ఈ రాష్ట్రంలో దళిత సంఘాలు, కుల సంఘాలకు కూడా మేము ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఎంఆర్పీఎస్ కాదులే, ఆ ఎంఆర్పీఎస్ నాయకుడి మీద దాడి జరిగింది, ఈ ఎంఆర్పీఎస్ నాయకుడు ఆ కుల సంఘం నాయకుడు అని ఎవరికి పాటుకు వాళ్ళు ఉంటే ఈ దాడులు కొనవారికి కొనసాగుతాయి తప్ప మన ఐక్యతని కూడగట్టి ఈ యొక్క దాడుల్ని ఖండించి రేపు రాబోయే భవిష్యత్తులో ఈ దళిత జాతిని లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని, అగ్రవర్ణ పేదలను కూడా కలుపుకొని మన అందరం కూడా ఐక్యతతో ఎక్కడైతే దాడులు జరుగుతాయో అక్కడ అరికట్టే ప్రయత్నం చేసి రాజ్యాధికార దిశగా పయనించే ప్రయాణం కూడా చేయాలని కోరుకుంటూ నెల్లూరులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతుంది. మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో
ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఆయన ఆదేశాల మేరకు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా పిఎం రమేష్ని నెల 1వ తారీఖున జరిగినటువంటి దాడిలో ఆయన్ని ట్రాక్టర్తో గుర్తించి రాడ్లతో ఆయన్ని ఘోరంగా హత్య చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు కూడా మేము ధర్నాలు, ఈ యొక్క నిరసన కార్యక్రమాలు దాదాపుగా మీడియా ఈరోజు ఒక్క క్షణంలోనే ప్రపంచవ్యాప్తంగా మీడియా గెలిచిపోతూ ఉంది. అయితే ప్రభుత్వానికి కనీసం క్షేమం పుట్టినట్టు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అదేవిధంగా మాకు దాదాపుగా ఈరోజు రాయలసీమలో 6 మంది మాదిగలు అంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అన్ని మీడియా మనం దృష్టిలో చేస్తాం. అదేవిధంగా ఇంతవరకు అధికారించబడిన కుటుంబాన్ని పరామర్శించిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మా కులమైనటువంటి మాది కులమైనటువంటి హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు కనీసం క్షేమ పుట్టినటువంటి ఇంతవరకు ఆమె గమనించకపోవటం, ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవటం చాలా శోచనీయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఏదైతే కమ్మలకి కాపుల మధ్య జరిగినటువంటి మన పక్క నియోజకవర్గాల్లో బంధువులు జరిగినటువంటి దానికి వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్ కూర్చొని ఆ కుటుంబాన్ని వెంటనే మీరు చంద్రబాబు గారు అనిత గారిని వెంటనే అక్కడ ఆ గ్రామానికి పంపించి అక్కడే పర్యవేక్షించి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారని చెప్పి అక్కడ 5 ఎకరాల పొలము, కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, వాళ్ళకి ఉద్యోగం అన్నీ కల్పించి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈరోజు మేము దళితులమనే ఈరోజు మాదిగలు 6 మందిని చంపితే ఇంతవరకు కూడా పరామర్శ లేకపోతే ఇంకేం చేయాలి? కాబట్టి ఖచ్చితంగా మన శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆందోళన దిగుతామని, ఈ సమస్య పరిష్కారం వచ్చిందా కూడా ఈ విధంగా కార్యక్రమం చేసి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం కర్నూలు పడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నెల్లూరు జిల్లా యువసేన అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మన్న నాయకత్వంలో బ్రహ్మన్న ఆదేశాల మేరకు టిఎన్ రమేష్ హత్యకి నిరసనగా ఈరోజు నెల్లూరు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ప్రధానంగా వచ్చేసి హత్య చేయబడిన నిందితులని అరెస్ట్ అయితే జరిగింది, కానీ వాళ్ళని వెంటనే ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున వాళ్ళకి ₹1 ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల పొలము, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వెంటనే కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా స్టేట్ ఆదేశాల మేరకు మేము ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపము. ఆ కుటుంబానికి న్యాయం చేకూరేంత వరకు మేము ఖచ్చితంగా మా ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో ఉద్యమాన్ని అయితే ఇంకా ముందుకు తీసుకెళ్లి బలమైన కార్యాచరణ తీసుకుంటామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో ఈరోజు 1వ తేదీ జరిగినటువంటి సీఎం రమేష్ హత్య ట్రాక్టర్తో పోయి అతను ట్రాక్టర్తో తొక్కించి అక్కడ ఉన్నటువంటి రాళ్ళతో తలకాయలు పగల కొట్టి అతను హత్య చేయడం జరిగినది. వాళ్ళకి అయితే అరెస్ట్ చేయడం జరిగింది, కానీ వాళ్ళకి ప్రకాశం డిస్టిక్ కందుకూరులో జరిగినటువంటి కమ్మలకు రెడ్లకు జరిగినటువంటి దాడిలో రెడ్లకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల వర్గం సమావేశం మొత్తం దిగి వచ్చి వాళ్ళకి అక్కడ న్యాయం చేయడం జరిగినది. అదేవిధంగా మా దళితులని చిన్న చూపు చూడకుండా మాకు కూడా న్యాయం జరగాలని, దళితుల మీద ఈ దాడులు కానీ అక్రమాలు కానీ ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, హత్య చేసిన వాళ్ళని ఇమీడియట్గా 3 నెలలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకి యావజ్జీవ శిక్ష బయటికి రాకుండా విధించి ఇటువంటి హత్యలు మళ్ళీ దళితుల మీద జరగకుండా వాళ్ళని బయటికి రాకుండా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఇది విధంగా వాళ్ళకి న్యాయం జరగకుండా ఉంటే ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తామని